నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు వార గోచార ఫలితాలు తెలుసుకుందాము. ఈ వారంలో చంద్రుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రం నుండి మొదలుకొని వారం చివరికి మేషరాశి అశ్విని నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఫిబ్రవరి 17, 18 తేదీలలో కుంభరాశిలో పంచగ్రహ కూటమి ప్రభావం కూడా ఉంటుంది. చంద్రుడు కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది 17, 18 తేదీల్లో. అక్కడ ఆల్రెడీ అక్కడ రవి, బుధ, శుక్ర, రాహువులు, చంద్రుడు కూడా చేరటం జరుగుతుంది పంచగ్రహ కూటమికి. అయితే పంచగ్రహ కూటమి 17, 18 తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశిలో పంచగ్రహ కూటమి వల్ల ఆకస్మిక నిర్ణయాలు, అనవసరమైన ఆందోళనలు ఎక్కువగా కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఇక పని ప్రదేశంలో ఒత్తిడి, అదనపు పని భారం ఉండొచ్చు. ఓపిక పట్టాలి ఎక్కువగా వృత్తి ఉద్యోగాలలో. ఆర్థికంగా చూస్తే కనుక ఖర్చులు పెరిగే సూచనలు, పెట్టుబడులలో జాగ్రత్త అవసరంగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే కనుక మిశ్రమ ఫలితాలు. వారం ద్వితీయార్థంలో పొట్ట సంబంధిత సమస్యలు రావచ్చు అనేది సూచిస్తుంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్లన్నీ కూడా వర్తిస్తాయి. ఈ ప్రభావాలు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే గోచారంలో ఉంటాయి. ఇది వారి జన్మ జాతకం నుండి వారి దశ దిశ కూడా ఇదే విధంగా నడుస్తున్న వారికి ఈ ఫలితాలన్నీ వర్తిస్తాయి. కాకపోతే ఎవరి జన్మ లగ్నం వేరేగా ఉంటుంది, అక్కడ గ్రహాలు వేరే ఉంటాయి. కాబట్టి అక్కడ ఆ ఫలితాలను డీకోడ్ చేసినప్పుడు కొద్దిపాటి వ్యత్యాసం, వేరియేషన్ ఉంటుంది. కానీ ఈ పంచగ్రహ కూటమి వల్ల ఈ ప్రభావాలు అయితే అన్ని రాశుల వారికి కూడా వర్తిస్తాయి అనేది సూచించవచ్చు. ఇక మేషరాశి, ఇందులో మేషరాశి గురించి చెప్పుకుంటున్నాము. మొదటిగా మేషరాశి వారికి వారం ప్రారంభంలో కొద్దిగా మందగమనం ఉన్నా కానీ మిడ్ వీక్ తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంటే ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 10, 11, 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది అని చెప్పచ్చు. చంద్రబలం బాగుంది మేషరాశి వారికి అనేది సూచిస్తుంది. ఇక 11లో 5 గ్రహాలు 17, 18 తారీఖుల్లో జరుగుతుంది. ఇక మిగతా దినాల్లో 4 గ్రహాల సంచారానికి 11లో రవి, బుధుడు, శుక్రుడు కూడా అనుకూలంగానే ఉంటారు ఈ మేషరాశి వారికి అనేది సూచిస్తుంది. ఇక చంద్రుడు కూడా అనుకూలమే ఒక రకంగా. కాకపోతే పంచగ్రహ కూటమి జరిగినప్పుడు కొద్దిపాటి ముందు చెప్పుకున్నట్టు ప్రభావాలు అయితే ఉంటాయి. అయితే వారం ప్రారంభంలో కొద్దిగా మందగమనంగా ఉన్న మధ్య తర్వాత ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది అనేది సూచించవచ్చు. అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మీనరాశిలో శని సంచారం కూడా జరుగుతుంది. కాబట్టి అనవసరపు వస్తువులు కొనుగోలు చేయకండి. పెట్టుబడులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మేషరాశి నుంచి పంచమంలో కేతు సంచారం కూడా జరుగుతుంది. ఇవి తొందరపాటు నిర్ణయాలు, ఇన్వెస్ట్మెంట్స్కి చేయకండి ఈ వారంలో. ఇక ఆరోగ్య విషయంగా చూసుకుంటే హెల్త్లో వారారంభంలో కుటుంబంలో పెద్దవారి ఆరోగ్య విషయంలో ఆందోళన కలగవచ్చు. మీరు కూడా వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలతో జాగ్రత్తగా ఉండాలి ఈ వారం. వారపు చివరిలో పొట్ట సంబంధిత ఇబ్బందులు అయితే కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ గోచారంలో సరైన ఆహారం తీసుకోవటం ఎంతైనా శ్రేయస్కరం, చెప్పదగిన సూచన. ఇక సిబ్లింగ్స్, సహోదరులతో సత్సంబంధాలు అయితే గనక మంచిగా కొనసాగుతాయి అనేది సూచిస్తుంది.
కానీ చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. వారపు ద్వితీయార్థంలో వారి నుంచి మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది. వారం ప్రథమార్థంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి వారితో మాటలతో. ఇక డాక్యుమెంటేషన్ విషయాలు కానీ, ఆస్తి విషయాలు కానీ, భూమి సంబంధిత విషయాలు కానీ, ఆస్తి పత్రాలు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మేషరాశి వారి ఈ వారంలో. చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉంటే ఈ వారం పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది మంచి పాయింట్ టు బి నోటెడ్ అన్నట్టు నోట్ చేసుకోండి. స్థిరాస్తి కొనుగోలుకి ఇది మంచి సమయం కాదు కాబట్టి ఈ వారం వదిలేయండి. కాస్త వేచి చూడటం మంచిది అనేది సూచిస్తుంది. కాబట్టి ఈ విషయానికి అనుకూలం లేదు. ఇక ఎడ్యుకేషన్ అండ్ ఫారిన్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య, విదేశీ విద్య, విద్యార్థులు ప్రాథమిక విద్య, వీటన్నిటికీ కూడా విద్యార్థులకి కొద్దిగా ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అయితే గనక విదేశీ విద్యకు సంబంధించిన సమాచారం ఆలస్యంగా అందుతుంది అనేది సూచిస్తుంది. విదేశాల్లో ఉండేవారు శుభవార్తలు వింటారు అనేది సూచిస్తుంది. ఈ విధమైన విద్యార్థులు కొంచెం అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. వారి జాస మళ్ళేది ఏకాగ్రత తగ్గేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వారి విషయంలో పేరెంట్స్, పెద్దవారు, టీచర్స్ కూడా చాలా శ్రద్ధ తీసుకోవాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ప్రయాణాల విషయాలకు వస్తే గనక వారంలో కుటుంబంతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, బాగుంటుంది. ప్రయాణించండి, ప్రయాణాలు చేయండి, మానసిక ఆనందాన్ని పొందండి. కానీ ప్రయాణంలో వస్తువులు జాగ్రత్త పెట్టుకోవాలి. కొన్ని వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి గోచారంలో. ఇక బిజినెస్ వ్యాపారపరంగా చూస్తే గనక వ్యాపారస్తులకు వారం ప్రారంభంలో చాలా నిదానంగా సాగుతుంది. యథావిధిగా అన్నట్టుగా వ్యాపారాలు ఉంటాయి. ఆ తర్వాత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది సూచిస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకత్వం అవసరం అనేది సూచిస్తుంది. ఎక్కువగా స్పష్టంగా భాగస్వామ్య వ్యాపారాలలో ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక కెరీర్ పరంగా చూసిన ఉద్యోగస్తులకి కార్యాలయాల్లో సీనియర్లు, జూనియర్ల సపోర్ట్ అయితే లభిస్తుంది. ఈ అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకి. చాలా ప్లాన్డ్గా పనిచేస్తే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, కొత్త అవకాశాలు వచ్చే యోగాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ వారంలో. కాకపోతే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని అధిగమించి పని చేయండి. మంచి ప్రమోషన్లు, కొత్త అవకాశాలకి అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగస్తులకి బాగుంది ఈ వారం అనేది సూచిస్తుంది. ఇక కోర్టు కేసులలో నిర్ణయాలు మీ పక్షాన వచ్చే అవకాశం ఉంది. అంటే ఎవరికైనా సరే ఈ మేషరాశి వారికి కోర్టు కేసులు ఉండి హీరింగ్కి వచ్చిన కేసులు, బెంచ్ మీదకి వచ్చిన కేసులు హీరింగ్కి ఉన్నాయి అన్నవి కోర్టు కేసులకి ఎక్కువ మీకు మీ పక్షాన రిజల్ట్ అంటే మీ పక్షాన న్యాయంగా వచ్చే అవకాశం ఉంది అనేది సూచిస్తుంది ఈ వారంలో. పెండింగ్ పనులు, అలాగే ఏమైనా పెండింగ్ పనులు ఉంటే కూడా అవి కూడా ఈ వారంలో పూర్తవుతాయి అనేది సూచిస్తుంది. ఇది ముఖ్యంగా మేషరాశి వారికి ఎక్కువగా చంద్ర ప్రభావాలు, ఇతర గ్రహాల ప్రభావాలు వలన ఏ ఏ విషయాలకి ఎక్కువగా ఫోకస్ ఉందో ఆ విషయాలన్నిటినీ కూడా చర్చించటం జరిగింది. అయితే 17, 18 పంచగ్రహ కూటమి కుంభరాశిలో 5 గ్రహాల కలయిక వల్ల మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఈ వారంలో ఏదో విధంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినవి కానీ, భూమిని అమ్ముడుపోవడాలు కానీ, లేదా ఎక్కువ రేట్లు రావటాలు కానీ, అదే సమయంలో కొద్దిపాటి మానసిక ఆందోళన కూడా వీరికి ఈ వారంలో ఈ దినాలకి పెరుగుతుంది అనేది సూచిస్తుంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఒకటి లాభం, ఒకటి కొంచెం ఆందోళన అనేది సూచిస్తుంది. ఇది ఈ మేషరాశి వారికి ఈ వారంలో
క్లుప్తంగా చాలా విశదీకరణంగా చెప్పడం జరిగింది. ఏ పాయింట్స్ ఎంతగా అనేది వివరించడం జరిగింది. ఇక పరిహారాలు, సాధారణ పరిహారాలు, ఏ దేవతారాధన పనికి వస్తుంది అనేది మేషరాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ముఖ్యంగా కుమారస్వామి కవచం పఠించడం వల్ల దోషాలు తొలగుతాయి ఈ వారంలో వీరికి అనేది సూచించడం ఆచరించండి. ఇక ఎరుపు రంగు వస్తువులు, మంగళవారం నాడు ఎరుపు రంగు వస్త్రాలు లేదా వస్తువులను దానం చేయడం మంచిది వీలైన వారికి. ఇక హనుమాన్ చాలీసా, శనివారం మరియు మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది ముఖ్యంగా ఆచరించాలి. ఈ మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా, ఆందోళన అనేది తగ్గించుకోవాలి అంటే కనుక హనుమాన్ చాలీసా మంగళవారం నాడు, శనివారం నాడు కూడా పఠించడం వల్ల మానసిక ప్రశాంతత పొందండి అనేది సూచించడం జరుగుతుంది. ఇది మేషరాశి వారికి చాలా వివరంగా అనేది చెప్పటం జరిగింది. ఇక అన్ని విషయాలు చెప్పుకున్నాము, పరిహారాలు చెప్పుకున్నాము. పంచగ్రహ కూటమి వల్ల ధనలాభాలు, మానసిక ఆందోళనలు చెప్పుకున్నాము. కోర్టు కేసులు, కెరీర్, ఉద్యోగం, వ్యాపారం, ప్రయాణాలు, ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషను, భూమి ఆస్తి సంబంధిత విషయాలు, సిబ్లింగ్స్ విషయాలు, ఆరోగ్య విషయాలు, ఇక ఆర్థిక విషయాలు, ఈ అన్నిటి గురించి కూడా చాలా వివరంగా వివరించటం జరిగింది. ఇవి గోచార అంచనాలు యాక్యురేట్గా చెప్పడం జరిగింది అనేది సూచించడం జరుగుతుంది. ఇక మీ జన్మ జాతకం నుండి కొద్దిపాటి వేరియేషన్స్ ఉండొచ్చు. ఇది సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు.